వెల్కమ్ టు ఐఏసీ. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసే ముందర చిన్న అనౌన్స్మెంట్. సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ ఎలా జరుగుతున్నాయో సెక్షన్స్, అట్లనే ఇంగ్లీష్ వెకాబులరీ సెక్షన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ ఇంగ్లీష్ వెకాబులరీని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో వీడియోస్ ఎట్లా ఉంటాయి, ప్రతిరోజు ఏ టైమింగ్స్కి ఆ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడతాయి, ఈ ఎగ్జామ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ విధానం ఏంటి, ఇవన్నీ కూడా రేపు 10 o'clockకి జరిగే లైవ్ సెక్షన్లో అనౌన్స్ చేయబోతున్నారు. సో మీరు ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతుంటే ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వాటికి ఇంగ్లీష్ వెకాబులరీ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేసేది కాబట్టి సో ఆ వీడియోస్ని ఫాలో అయితే మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రికెటర్ హ్యాస్ టేకెన్ జస్ట్ 76 innings టు స్కోర్ 30 one-day centuries టు బ్రోక్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్. సో మనకి విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో సో దాన్ని బ్రేక్ చేయడం కోసం ఏ క్రికెటర్ 76 innings-లోనే 30 one-day centuries అనేవి కంప్లీట్ చేశారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో బాబర్ అజామ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్నా రాత్నే, నెక్స్ట్ వాండర్ డస్సన్ అండ్ షాకర్ జమాన్ అని ఉంది. సో పాకిస్తాన్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో బాబర్ అజామ్. సో బాబర్ అజామ్ ఈ రికార్డ్ని బ్రేక్ చేశారు రీసెంట్గా. సో ఈయన విరాట్ కోహ్లీని క్రాస్ చేసి కేవలం 76 innings-లోనే అండ్ హీ రికార్డెడ్ ద 30 one-day centuries. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి మనకి బాబర్ అజామ్. సో నెక్స్ట్ వన్, which company developed the first UPI enabled interportable cardless cash withdrawal ATMs? సో జనరల్గా ఏంటంటే మనం ATMs నుంచి కార్డు యూజ్ చేసి ఆ కార్డ్ ద్వారా క్యాష్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి యూపీఐస్ వచ్చిన తర్వాత స్కాన్ చేసి ఆ స్కాన్ ద్వారా మనం మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. సో ఎలా అయితే యూపీఐ బార్ కోడ్ని, క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి స్కాన్ ఎలా చేస్తున్నామో సో అట్లానే ఈ ఏటీఎంస్కి ఈ యూపీఐ క్యూఆర్ కోడ్ని అటాచ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో సో ఆ రిజిస్టర్ చేసుకున్న పర్సన్స్ క్యూఆర్ కోడ్ ద్వారా, క్యూఆర్ స్కాన్ కోడ్ ద్వారా సో మనకి ఏటీఎంస్ నుంచి మనీని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్ని ముందుగా తీసుకొచ్చింది ఎవరు అంటే మనకి ఎన్సీఆర్ కార్పొరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిటీ యూనియన్ బ్యాంక్. సో సిటీ యూనియన్ బ్యాంక్, ఎన్సీఆర్ కార్పొరేషన్ రెండూ కలిసి ఈ ఐడియాని ముందుకు తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఇండియాలో ఎవరి కార్పొరేషన్తో ప్రారంభించబోతున్నారు అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్సీఆర్ కార్పొరేషన్ అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ మూడు కలిసి ఏటీఎంస్ నుంచి యూపీఐ ద్వారా, యూపీఐ స్కాన్ క్యూఆర్ ద్వారా క్యాష్ని విత్డ్రా చేసుకునే సిస్టమ్ని స్టార్ట్ చేయబోతున్నాయి. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈజ్ అ ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which public sector bank is distributing high loans to the street vendors under the ప్రధాన మంత్రి స్వానిధి స్కీమ్ టిల్ 29th March 2021. సో జనరల్గా మనకి జూన్ 2020లో ప్రధానమంత్రి స్వానిధి యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో, స్ట్రీట్ వెండర్స్ ఉంటారో సో వాళ్ళకి లోన్ కల్పించే బాధ్యతగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో ఇనీషియల్గా 10,000 మనీని లోన్గా ఇవ్వడం జరుగుతుంది స్ట్రీట్ వెండర్స్కి. వాళ్ళు డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్లో ఆ మనీని పే చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్గా ఎవరైతే ఈ స్కీమ్ ద్వారా లేదా ఈ పథకం ద్వారా ఎవరైతే రిజిస్టర్ అయ్యారో సో వాళ్ళందరికీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడ్డాయి. అవి కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ రెండు కూడా ప్రొవైడ్ చేశాయి. అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఏ బ్యాంక్ అత్యధికంగా లోన్స్ని ఇవ్వడంలో ముందు ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో 29th March వరకు ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు పీఎం స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకి అధిక రుణాలు పంపిణీ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ స్థానాల్లో ఉన్నాయి. సో ఫస్ట్ స్థానంలో ఉంది మాత్రం ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో. అలాగే ఈ లోన్స్ ఇవ్వడం దాంట్లో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో ఫస్ట్లో ఉన్నది ఏది అంటే జమ్మూ కాశ్మీరీ బ్యాంక్. సో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో. సో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి మ్యాచ్ ద స్కీమ్స్ అని అడుగుతున్నారు, లాంచ్ డేట్ అని అడుగుతున్నారు. సో 4 స్కీమ్స్ ఇచ్చారు, వాటి లాంచింగ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. జనరల్గా మనకి ప్రధానమంత్రి స్వానిధి ఏదైతే ఉందో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి జూన్ 2020లో ఇది స్టార్ట్ అయింది స్ట్రీట్ వెండర్స్ కోసం అని చెప్పి. అయితే ఇక్కడ మనకు వచ్చేసి 29th June 2020 ఉంది, 1st June 2020 ఉంది. సో 1st June 2020న మనకి ఈ ప్రధానమంత్రి స్వానిధి యోజన ఏదైతే ఉందో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు స్ట్రీట్ వెండర్స్ కోసం.
అండ్ దట్టు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రైమ్ మినిస్టర్ ఎఫ్ఎంఈ అని ఉంది. ఇదేంటంటే ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్. సో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఆ విభాగాన్ని సో డెవలప్ చేయడం కోసం, ఆ విభాగాన్ని కంప్లీట్గా మనకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం సో పిఎంఎఫ్ఎంఈ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడింది మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం. కాబట్టి ఇక్కడ పిఎంఎఫ్ఎంఈ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 29th June 2020. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పిఎంఎఫ్ఎంఈ అనేది 29th June 2020 స్టార్ట్ అయింది. సో పిఎం స్వానిధి అనేది 1st June 2020 స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వామిత్వ అని ఉంది. స్వామిత్వ స్కీమ్ ఏంటంటే విలేజ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ విలేజ్ ల్యాండ్ని సర్వే చేసి మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా అటాచ్ చేయడం. సో విలేజ్లో ఎంత ల్యాండ్ ఉంది, ఎంతవరకు ఎవరికి చెందుతుంది, ఎవరికి చెందదు, ఇవన్నీ కూడా మనకి డ్రోన్ సహాయంతో సో సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ విత్ అటాచ్డ్ ఏరియాస్ అని చెప్పేసి సో స్వామిత్వ అనే స్కీమ్ స్టార్ట్ చేయబడింది. సో స్వామిత్వ అనే స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 24th April 2020 స్టార్ట్ చేయబడింది. సో నెక్స్ట్ వచ్చేసి పిఎంఎంఎస్వై అని ఉంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో ఫిషరీస్కి సంబంధించి, మత్స్య రంగానికి సంబంధించి ఇంప్రూవైజేషన్ కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది 10th September 2020. అంటే సో మనకి స్వానిధి అనేది స్ట్రీట్ వెండర్స్ కోసం 1st June 2020. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫార్మలైజింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనేది 29th June 2020. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. స్వామిత్వ అనే స్కీమ్ దేనికోసం అంటే ల్యాండ్, విలేజ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సర్వే చేసి డ్రోన్స్ ద్వారా దాన్ని మ్యాపింగ్ అనేది అటాచ్ ఇవ్వడం అనేది స్వామిత్వ అనే స్కీమ్ అనేది మనకి సర్వే ఆఫ్ విలేజెస్ కోసం కాబట్టి సో 24th April 2020 కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అంటున్నారు. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 10th September 2020 కాబట్టి ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి డిసిబిఏ అవ్వాలి. డిసిబిఏ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో డిసిబిఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇట్స్ రెసిడెంట్స్. సో తమ రాష్ట్రంలో ఉన్న అంతమంది రెసిడెంట్స్కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఇచ్చే ఫస్ట్ స్టేట్ ఏది అని అడుగుతున్నారు ఇండియాలో. సో కర్ణాటక, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయి. కొన్ని స్టేట్స్లో ఏంటంటే పర్టికులర్గా ఈ ప్రజల కోసం, కొంతమంది బిలో పావర్టీ లైన్ పీపుల్ కోసం, కొంతమంది దిగువ తరగతి పీపుల్ కోసం, కొంతమంది లేబర్ పీపుల్ కోసం, జర్నలిస్ట్ కోసం, ఇలా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క వ్యూలో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా తమ స్టేట్లో ఉన్న అన్ని ప్రజలకి కూడా సో జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అందజేయడం దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా స్టార్ట్ చేసింది ఏది అంటే మనకి రాజస్థాన్. సో రాజస్థాన్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ స్టార్టెడ్ దట్ ఈస్ అ ముఖ్యమంత్రి చిరంజీవి అభియాన్, స్వస్య అభియాన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ముఖ్యమంత్రి స్వస్య అభియాన్ యోజన. సో ఎంతవరకు కల్పిస్తారు దీని ద్వారా అంటే 5 lakhs, 5 లక్షలు. సో 5 లక్షల వరకు మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఈ ముఖ్యమంత్రి చిరంజీవి స్వస్య అభియాన్ యోజన పథకం ద్వారా సో రాజస్థాన్లో ఉన్న అంతమంది రెసిడెన్షియల్కి కూడా చేయబడుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which college develops the touch sensitive watch for visually impaired people? So visually impaired people ఎవరైతే ఉంటారో, చూడని పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అంటూ ఒక టచ్ ద్వారా సో ఆ టైంని తెలుసుకునే విధంగా సెన్సిటివ్ వాచ్ని ఎవరు కనిపెట్టారో అని అడుగుతున్నారు. సో విచ్ కాలేజ్ డెవలప్స్ ద టచ్ సెన్సిటివ్ వాచ్ ఫర్ దట్ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్? ఆప్షన్స్లో ఐఐటి బాంబే, ఐఐటి గౌహతి, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఐఐటి కాన్పూర్. సో ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ డెవలప్డ్ ద సెన్సిటివ్ వాచ్ ఫర్ ద విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ అని చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ వన్,
నెక్స్ట్ జాబర్వన్ హిల్స్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో జాబర్వన్ అనే కొండలు లేదా హిల్స్ అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, సో ప్రతి సంవత్సరం కూడా శ్రీనగర్ అనే ప్రాంతంలో, సో శ్రీనగర్ అనే ప్రాంతంలో మనకి ఒక పండుగ జరుగుతుంది. ఆ పండుగని ఏమని పిలుస్తారంటే ట్యూలిప్ ఫెస్టివల్ అంటాం. సో ఈ ట్యూలిప్ ఫెస్టివల్ అనేది శ్రీనగర్ దగ్గర ప్రాంతంలో దాల్ లేక్ అనేది అయితే ఉందో, సో ఆ దాల్ సరస్సుకి దగ్గరలో జరుగుతుంది. ఈ దాల్ లేక్ అనే ప్రాంతం దేనికి దగ్గరలో ఉంటుంది అంటే జాబర్వన్ హిల్స్ కి దగ్గరలో ఉంటుంది. అంటే జాబర్వన్ హిల్స్ అనేవి శ్రీనగర్ ప్రాంతానికి చెందుతాయనైనా పెట్టచ్చు, లేదా జాబర్వన్ హిల్స్ అనేవి ఏ స్టేట్ అంటే, ఏ యూనియన్ టెరిటరీ అంటే దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి న్యూస్ పరంగా చూస్తే మనకి జాబర్వన్ హిల్స్ జమ్మూ కాశ్మీర్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. బుక్స్ ఇచ్చారు, ఆదర్స్ ఇచ్చారు, మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. సో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మనోహర్ పార్కరే బ్రిలియంట్ మైండ్ అండ్ సింపుల్ లైఫ్. సో మనోహర్ పార్కరే రాసిన బ్రిలియంట్ మైండ్ అండ్ సింపుల్ లైఫ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరని అడుగుతున్నారో. ఆల్రెడీ మనం డిస్క్రిప్టివ్లో డిస్కస్ చేసాం. సో నితిన్ గోఖలే ఎవరైతే ఉన్నారో, సో నితిన్ గోఖలే అనే పర్సన్ మనకి మనోహర్ పార్కరే గురించి బుక్ రాయడం జరిగింది. ఆల్రెడీ మనోహర్ పార్కరే గోవాకి 4 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసి ఉన్నారు. సో డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా వర్క్ చేసి ఉన్నారు. ఆయన పొలిటికల్ జీవితం ఏదైతే ఉందో, పొలిటికల్ జీవితం కావచ్చు, ఆయన జీవితంలోని ఇంపార్టెంట్ ఘటనలన్నింటినీ కూడా సో నితిన్ గోఖలే మనోహర్ పార్కరే బ్రిలియంట్ మైండ్ అండ్ సింపుల్ లైఫ్ అనే పుస్తకం ద్వారా రచించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకో టీ కాలింగ్. సో ఎకో టీ కాలింగ్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే మనకి శైలేంద్ర జోషి. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యావరిక్ మెస్సియా. సో మ్యావరిక్ మెస్సియా అనే బుక్ని రాసింది ఎవరు అంటే రమేష్ కందుల. మీకు చాలాసార్లు నేను ఆల్రెడీ చెప్పాను. సో రమేష్ కందుల సీనియర్ జర్నలిస్ట్, మనకి హైదరాబాద్కి చెందిన ఆయన ఎన్టీ రామారావు గురించి పొలిటికల్ బయోగ్రఫీ రచించడం జరిగింది. ఎన్టీ రామారావు పొలిటికల్ బయోగ్రఫీ ఈజ్ రిటర్న్ బై రమేష్ కందుల ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యావరిక్ మెస్సియా. ద బుక్ ఈజ్ రిలీజ్డ్ బై వెంకయ్య నాయుడు సార్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి మ్యావరిక్ మెస్సియా రమేష్ కందుల, ఆప్షన్ డి. నెక్స్ట్ వచ్చేసి మనకి 10 ఐడియాలజీస్. సో 10 ఐడియాలజీస్ అనే బుక్ని రాసిన పర్సన్ ఎవరు అంటే మనకి జైపాల్ రెడ్డి. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో బిజినెస్కి సంబంధించి, ఇండస్ట్రీస్కి సంబంధించి ఆ డెవలప్మెంట్ అనేది ఎట్లా అనే దానికోసం 10 ఐడియాలజీస్ అని చెప్పేసి సో జైపాల్ రెడ్డి రచించడం జరిగింది. సో మనకి మనోహర్ పార్కరే దట్ ఈస్ అ నితిన్ గోఖలే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకో టీ కాలింగ్ అనేది శైలేంద్ర జోషి. నెక్స్ట్ మ్యావరిక్ మెస్సియా వచ్చేసి రమేష్ కందుల. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 10 ఐడియాలజీస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ జైపాల్ రెడ్డి. So BADC is a correct answer. BADC. So option C is a correct answer. Next one చూద్దాం. ఏషియాస్ లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. ఇది కూడా ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్కి సంబంధించి. ట్యూలిప్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఏషియాలోనే అతిపెద్ద ఫెస్టివల్ అని చెప్పొచ్చు. శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో దాన్ని April 3rd నుంచి 7th 5 days దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ సెలబ్రేషన్స్కి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన సో మనోజ్ సిన్హా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్యూలిప్ ఫెస్టివల్ని జమ్మూ కాశ్మీర్లోని అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్ అయిన ఇందిరాగాంధీ ట్యూలిప్ గార్డెన్ లో సెలబ్రేట్ చేయనున్నారు. సో ఇక్కడ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని అడిగారు కాబట్టి, లేదా లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇందిరా గాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సో జమ్మూ అండ్ కాశ్మీర్, లేదా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దాంతో పాటు ఇవి కూడా చూడండి, మనకి గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్ అనేది ఎక్కడుందంటే నేపాల్లో ఉంది. ద గార్డెన్ ఆఫ్ మార్నింగ్ కామ్ అనేది ఎక్కడుందంటే సౌత్ కొరియాలో ఉంది. సింగపూర్ బొటానిక్ గార్డెన్ వచ్చేసి మనకి సింగపూర్లో ఉంది. మాక్సిమం జీకే ఓరియంటెడ్ టైప్ ఆఫ్ దాంట్లో ఇలాంటివి అడగచ్చు. సో ద గార్డెన్ ఆఫ్ మార్నింగ్ కామ్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ కొరియా. సో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి విచ్ ఆన్లైన్ పేమెంట్ యాప్ బికమ్స్ ద ఫస్ట్ ప్లేడ్ టు క్రాస్ బిలియన్ ట్రాన్సాక్షన్స్ మార్క్ ఇన్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇన్ ఇంటర్పేజ్ అని అడుగుతున్నారు. అంటే ఈ కింది ఇచ్చిన ఏ యాప్స్లో విచ్ యాప్ ఈస్ కంప్లీటెడ్ సో మనకి 1 బిలియన్ ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, భీమ్ యాప్ ఉంది. సో మనకి ఫోన్పే ఏదైతే ఉందో సో ఈ ఫోన్పే అనేది రీసెంట్గా సో ద ఫస్ట్ ప్లేయర్ టు క్రాస్ బిలియన్ ట్రాన్సాక్షన్స్ మార్క్ ఇన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్పేజ్. సో యూపీఐ ఏదైతే ఉందో సో యూపీఐని యూజ్ చేసి సో బిలియన్ ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్ చేసిన యాప్స్లో మనకి ఫోన్పే ఉందని చెప్పొచ్చు. సో ఫోన్పేని ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ ఎప్పుడు అంటే 2015. సో 2015లో దీన్ని ఫోన్పేని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సమీర్ నిగమ్ ఎవరైతే ఉన్నారో సమీర్ నిగమ్
అండ్ నెక్స్ట్ వచ్చేసి రాహుల్ చారి. నెక్స్ట్ వన్ బర్జన్ ఇంజనీర్. సో మనకి బర్జర్ ఇంజనీర్ అండ్ రాహుల్ చారి, సమీర్ నిగమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా ద ఫౌండర్స్ ఆఫ్ మనకి ఫోన్పే అని చెప్పొచ్చు, విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 2015. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద 30th జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. సో జనరల్గా మనకి జీడీ బిర్లా అనే అవార్డు ఏదైతే ఉందో దానిని భారతదేశానికి చెందిన 50 సంవత్సరాల లోపు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీలో కృషికి గాను వాళ్ళకి ఆ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా మనకి 30th జీడీ బిర్లా అవార్డుని ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రాకేష్ మిశ్రా, నెక్స్ట్ సిర్రస్ ఎస్ పూనావాలా, కృష్ణ ఎల్లా, సుమన్ చక్రబొర్తి ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను జీడీ బిర్లా అనే అవార్డుని సైంటిఫిక్ టెక్నాలజీలో అది ఏ బ్రాంచ్ అయినా కానివ్వచ్చు. సో సైంటిఫిక్ టెక్నాలజీ రంగానికి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి సిరియస్ ఎస్ పూనావాలా కానీ కృష్ణ ఎల్లా కానీ వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పొచ్చు, వ్యాపారవేత్తలు అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ రాకేష్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మ్యూజిషియన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సుమన్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ఐఐటి ఫ్యాకల్టీ. సో ఈయన చేసిన కృషికి గాను ఈయనకి 30th జీడీ బిర్లా అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈ అవార్డు కింద 5 lakhs క్యాష్ ప్రైజ్ ని ఈ ఇయర్ మనకి చక్రవర్తి అందుకొని ఉన్నారు. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్, ఎంత క్యాష్ ప్రైజ్ ఇవ్వచ్చు అని అడుగుతారు, 5 lakhs. అలాగే దీనికి మెయిన్ గా ఈ అవార్డుని మెయింటైన్ చేసేది ఎవరు అంటే కేకే బిర్లా ఫౌండేషన్. సో కేకే బిర్లా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ అవార్డుని అది మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అలాగే జీడీ బిర్లా అవార్డుని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1991. సో 1991 నుంచి అఫీషియల్ గా ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, 4th April సెలబ్రేటెడ్ ఇన్ యాజ్ అ విచ్ డే. సో 4th April ని ఎలా సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ అని ఉంది. సో ఇక్కడ అంతర్జాతీయ మనస్సాక్షి దినం అని ఇచ్చారు. ఇంటర్నేషనల్ కన్సైన్స్ డే అని అర్థం ఏంటి అంటే సో సెల్ఫ్ రియాక్ట్ అని చెప్పొచ్చు, సో సెల్ఫ్ అనాలిసిస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి వాటికి సంబంధించి మనం అనాలిసిస్ చేసుకోవడం కానీ లేకపోతే అవేర్నెస్ తెచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ లోకి వస్తాయి. సో రెండోది వచ్చేసి మనకి నేషనల్ మ్యారిటైమ్ అంటున్నాం, అంటే జాతీయ సముద్ర దినం. సో నేషనల్ మ్యారిటైమ్ డే కానీ లేకపోతే నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ కానీ ఈ రెండు కూడా ఎప్పుడంటే మనకి April 5th April. సో నెక్స్ట్ వరల్డ్ బ్రెయిలీ డే ఏదైతే ఉందో సో వరల్డ్ బ్రెయిలీ డే వచ్చేసి మనకి 4th Jan. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే అనేది ఏ డేని సెలబ్రేట్ చేస్తారు అంటే 4th April. సో ప్రతి సంవత్సరం 4th April ఇంటర్నేషనల్ మైన్ డే. సో ఇక్కడ మైన్ అంటే అర్థం ల్యాండ్ మైన్స్ అంటాం కదా. సో ఆ ల్యాండ్ మైన్స్ కి సంబంధించి విస్ఫోటకాలకి సంబంధించి అవేర్నెస్ కోసం ప్రతి సంవత్సరం కూడా April 4th మనకి ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే అనేది సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం April 1st వచ్చేసి మనకి ఉత్కల్ దివాస్ ఏదైతే ఉందో ఒడిస్సా ఫార్మేషన్ డే. సో అది April 1st సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ట్యూలిప్ ఫెస్టివల్ వచ్చేసి April 3rd నుంచి 7th లోపు సెలబ్రేట్ చేస్తారు. అలాగే April 4th వచ్చేటప్పటికి మనకి ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే, April 5th వచ్చేటప్పటికి నేషనల్ మ్యారిటైమ్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ విచ్ బ్యాంక్ టు ఇన్వెస్ట్ $137 ఇన్ ఇండియా గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్. సో గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ కోసం ఏ బ్యాంకు 137 మిలియన్లను పెట్టుబడి పెట్టబోతుంది ఇండియాలో అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్లో డచ్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంది, నెక్స్ట్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది, ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. సో మనకి 137 మిలియన్స్ పెట్టుబడితో భారతదేశంలో గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ కింద ఏ బ్యాంక్ పెట్టబోతుంది అంటే సో దట్ ఈస్ డచ్ డెవలప్మెంట్ బ్యాంక్. సో మనకి డచ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది గ్రీన్ గ్రోత్ ఈక్విటీ కింద భారతదేశంలో 137 మిలియన్ల పెట్టుబడిని పెట్టబోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి విట్సన్ రీఫ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్. సో మనకి విట్సన్ రీఫ్ అనేది ఏ ప్రదేశంలో ఉంది అని అడుగుతున్నారు. ఈ విట్సన్ రీఫ్ అనేది ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఇట్ ఈస్ అ డిస్ప్యూటరీ అని చెప్పొచ్చు ఫిలిప్పీన్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాకి సంబంధించి. అండ్ ఈ విట్సన్ రీఫ్ అనేది మనకి దేంట్లో భాగంగా ఉందంటే ఇప్పుడు సౌత్ చైనా సీ, మనకి దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో సో దాంట్లో భాగంగా ఉంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. సో విట్సన్ రీఫ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే దట్ ఈస్ అ సౌత్ చైనా సీ. అయితే
ఇటీవల ఫిలిప్పీన్స్కి అండ్ చైనాకి మధ్య ఈ రీఫ్స్ గురించి ప్లేసెస్ గురించి కొన్ని గొడవలు జరగడం అనేవి స్టార్ట్ అయ్యాయి. సో జనరల్గా సౌత్ చైనా సీనే లార్జెస్ట్ డిస్ప్యూటరీ బిట్వీన్ దట్ యూఎస్ఏ అండ్ చైనా అని చెప్తా ఉంటాం. ఆ సౌత్ చైనా సీలో మనకి నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి సంబంధించి కొన్ని రీఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ విట్సన్ రీఫ్ లాంటివి, ఇవి ఈ మధ్యన చైనాకి ఫిలిప్పీన్స్కి మధ్య వివాదానికి కారణమయ్యాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్లో సీ అని ఉంది. ఎల్లో సీ ఈజ్ ఆల్సో నియర్ బై దట్ ఏమంటాం చైనా ఏరియా. సో ఎల్లో సీ కానీ సీ ఆఫ్ జపాన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ పసిఫిక్ ఓషన్ ని ఆనుకుని ఉంటాయి కాబట్టి ఇవన్నీ అటువైపు ఉన్న సీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది విట్సన్ రీఫ్ అనేది మనకి దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా విల్ ఇన్ఫ్యూజ్ $2 billion క్యాపిటల్ ఇంటూ 4 వీకెండ్ స్టేట్ బ్యాంక్స్. సో మనకి ఏ స్టేట్ బ్యాంక్స్లో మనకి ఇండియన్ గవర్నమెంట్ 2 billion అంటే 2 billion ఫండ్స్ అనేవి ఇవ్వబోతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూసీఓ బ్యాంక్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, యూసీఓ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. సో ఇట్లా బ్యాంక్స్ని ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఇండియా $2 billion క్యాపిటల్ వర్త్ ఆఫ్ క్యాపిటల్ని సో 4 బ్యాంక్స్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూసీఓ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో సో వీటిని డెవలప్ చేయడం కోసం, సో వీటిని లాసెస్ నుంచి తిరిగి తీసుకురావడం కోసం సో మనకి ఆల్మోస్ట్ $2 billion మనీ అనే దాన్ని ఇది ఫండ్గా ఇవ్వబోతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి ద 2023 మెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ. సో మనకి 2023 పురుషుల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఏ దేశంలో జరుగుతుంది అని అడిగారు. సో సాధారణంగా ఫస్ట్ మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిగా ద ఫస్ట్ మెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది సో ఏ ఇయర్లో స్టార్ట్ చేయబడింది అంటే 1974లో అండ్ దట్టు కూడా మనకి క్యూబా ప్రాంతంలో స్టార్ట్ చేయబడింది. సో దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా జరిగింది. సో 2019లో మనకి మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో సో అది రష్యాలో జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2021కి గాను ఈ మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరగబోతుంది అంటే సెర్బియాలో జరగబోతుంది. సో నెక్స్ట్ 2023 మెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది సో మనకి ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. సో మస్కట్లోనా లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మాస్కోనా, తష్కంట్ అని అడుగుతున్నారు. సో తష్కంట్ ఏదైతే ఉందో అజబెకిస్తాన్ ఏరియా. సో అజబెకిస్తాన్లోని తష్కంట్ అనే ప్రాంతంలో 2023 మెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరగబోతుంది. సో దీంతో పాటు ఏంటంటే మనకి యాక్చువల్గా 1974లో ఫస్ట్ మెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన 25 years తర్వాత ఆల్మోస్ట్ మనకి 2001లో సో మొట్టమొదటిగా విమెన్స్ యొక్క బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది స్టార్ట్ అయ్యింది. సో విమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ వరల్డ్ వైడ్ 2001లో మనకి యుఎస్ఏ ప్రాంతంగా ఫస్ట్ స్టార్ట్ అయింది, యుఎస్ఏ. సో ఇది వెన్యూ ఇచ్చింది. సో నెక్స్ట్ 2021 మెన్స్తో వచ్చేసి సెర్బియా అయితే 2021 విమెన్స్తో వచ్చేసి మనకి పోలాండ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో వరల్డ్ ఇమ్యూనైజేషన్ అండ్ లాజిస్టిక్ వర్చువల్ సమిట్ 2021 కాన్ఫరెన్స్ వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ. సో ప్రపంచ రోగ నిరోధకత మరియు లాజిస్టిక్స్కి సంబంధించిన సమావేశం ఏదైతే ఉందో 2021 సో ఆ సమావేశం ఎక్కడ జరగబోతుంది అని వచ్చారు. సో ఆప్షన్స్లో మనకి అబుదుబాయ్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి తెహ్రాన్, నెక్స్ట్ లండన్ అండ్ నెక్స్ట్ వన్ కంపాలా అండ్ ఉగాండా అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి అబుదాబి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ UAE. సో ఇట్ విల్ హోస్ట్ ద వరల్డ్ ఇమ్యూనైజేషన్ అండ్ లాజిస్టిక్ virtual summit of 2021. So option B is the correct answer. Thank you.